మరియు ఎంతోమంది లీడర్లు, మన గ్రామ స్థాయి ప్రెసిడెంట్స్, మరి మండల స్థాయి మరియు యూత్ ప్రెసిడెంట్స్. ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ఆల్, ముఖ్యంగా రాజేష్కి అతను సపోర్ట్ పెట్టి ఈ ప్రోగ్రాము చేసినందుకు. మరి మీ అందరికీ తెలుసు, ఈ స్టేజ్ ముందున్న పెద్దలందరికీ మరియు మీడియా మిత్రులందరికీ పేరు పైన ఉదయపూర్వక నమస్కారం. ఇది మన భారతదేశం కల్చర్ కాదు డ్రగ్స్ అనేది, అవునా కాదా? మరి మనము ఎన్నో వేరే దేశాల కల్చర్ని మనం ప్రమోట్ చేసుకుంటున్నాము. మరి మనము రాంగ్ కల్చర్ని ప్రమోట్ చేసుకుంటున్నాం మన ఇండియాలో. మన భారతదేశంలో మనం ప్రమోట్ చేసుకోవాల్సింది వేరే కల్చర్ని ఏంటంటే హార్డ్ వర్కింగ్ అండ్ ఇంటెలిజెన్స్ అండ్ దేర్ ప్రిన్సిపల్స్ అండ్ ఆల్సో వాళ్ళ హ్యాబిట్స్. అలాంటిది పోయి మనము వేరే దేశాల నుంచి రాంగ్ కల్చర్, రాంగ్ హ్యాబిట్స్ లైక్ సచ్ యాజ్ డ్రగ్స్ అనేది మనము ప్రమోట్ చేసుకుంటున్నాము మన భారతదేశంలో. అందరికీ కూడా, స్పెషలీ యూత్ పిల్లలందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, యూ కెన్ ఆల్వేస్ పిక్ యువర్ చాయిస్ ఆఫ్ యువర్ హ్యాబిట్స్. హ్యాబిట్స్ ఆర్ మెయిన్ థింగ్. మనం ఆల్రెడీ మన భారతదేశం స్మోకింగ్, డ్రింకింగ్ తోటి ఎంత అవస్థలు పడుతుందో మీ అందరికీ తెలిసిన విషయం. స్పెషలీ మన పాలకుర్తిలో ఇంకా డ్రింకింగ్, స్మోకింగ్ తోటి ఎంతమంది మహిళలు కష్టపడుతున్నారో, ఇబ్బందులు పడుతున్నారో తెలిసిన విషయం. మరి దీనికి తగ్గట్టు ఇంకా డ్రగ్స్ కూడా అంటున్నారు. మన తెలంగాణ రాష్ట్రంలోనే డ్రగ్స్ అనేది పెద్ద ఇదైపోయింది. మరి డ్రగ్స్ అనేది నేను కోరుకునేది ఒకటే, నార్కాటిక్ డిఎస్పీ గారికి, ఈ డ్రగ్ డీలర్స్ అనే వాళ్ళని మీరు ముందు అరికట్టాలి. డ్రగ్ డీలర్స్ అనే వాళ్ళని అరికట్టినప్పుడే మన పిల్లలు బాగుంటారు. ఎందుకంటే వాళ్ళకి అందుబాటులో కలిగించేది డ్రగ్స్ వాళ్ళే కాబట్టి ముందు అక్కడి నుంచి చేసుకుంటూ రావాలి. మరి స్పెషలీ పిల్లలకి డ్రగ్స్ తీసుకుంటే ఆల్వేస్ దేర్ ఇస్ అ పెయిన్. పెయిన్ ఏంటి? మనకు పెద్ద అయిన తర్వాత న్యూరలాజికల్ పెయిన్ ఉంటుంది, న్యూరలాజికల్ హెల్త్ డ్యామేజ్ అవుతుంది. మరి అదేవిధంగా మన ఊపిరితిత్తులు కూడా పాడైపోతుంది. మరి మన థింకింగ్ పవర్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. మరి డ్రగ్స్ తీసుకుంటే ఇంకొకటి కూడా, చిన్న వయసులోనే హార్ట్ అటాక్స్ అనేది కూడా, డ్రగ్స్ అనేది ఎప్పుడైనా తీసుకున్నప్పుడు హైగా బాగానే ఉంటుంది. తెల్లారి మనకి ఇప్పుడు డ్రింకింగ్ చేసినప్పుడు ఎట్లయితే ఓవర్ హ్యాంగ్ ఉంటుందో అట్లానే డ్రగ్స్ తీసుకున్న తర్వాత కూడా మీకు అందరికీ ఉంటుంది తలనొప్పి. అన్నీ కూడా పెద్దోళ్ళని కానీ టీచర్లని, స్పెషలీ టీచర్లని, వార్డ్ మెంబర్స్, ఇప్పుడు హాస్టల్లో ఉంటే వార్డ్ మెంబర్స్ ఉంటారు, వాళ్ళకు కూడా నేను చెప్పేది ఏంటంటే, పిల్లల్ని కనిపెట్టినప్పుడు వాళ్ళ డ్రగ్స్ తీసుకునే వాళ్ళ బిహేవియర్ వేరే ఉంటుంది. ఎట్లా అంటే వాళ్ళకి లోన్లీనెస్గా ఉండాలనిపిస్తుంది, ఎప్పుడు కనిపెట్టాలి. ఎందుకంటే డ్రగ్స్కున్న ఫస్ట్ ఉన్నది అదే. డ్రగ్స్ తీసుకున్నప్పుడు వాళ్ళకి దే వాంట్ బీ దెమ్సెల్వ్స్. సో అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళకి డ్రగ్స్ అనేది ఎట్లా పోతుంది, ఇట్ ఈజ్ ఆల్సో డిప్రెషన్ అనేది కూడా డ్రగ్స్ క్రియేట్ అవుతుంది. డ్రగ్స్ తీసుకోవాలంటే డిప్రెషన్ ఉన్నోళ్ళే ఎక్కువ తీసుకుంటారు. ఎందుకంటే ఆ డిప్రెషన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు హైగా ఉండాలని తీసుకుంటారు. సో డిప్రెషన్ అనేది మీకున్నప్పుడు, డిప్రెషన్లో సూసైడ్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా డిప్రెషన్లో ఉన్నప్పుడు ఏంటంటే మీకు అందరికి కూడా ఒక మనుషులు కావాలి అట్ ద సేమ్ ఏజ్ లెవెల్ ఆఫ్ యూ ఆర్, సేమ్ ఏజ్ గ్రూప్ లెవెల్. సో అలాంటప్పుడు ఏంటంటే హౌ వీఆర్ గోయింగ్ టు ప్రొటెక్ట్ దిస్ డ్రగ్స్ ఫ్రమ్ ద సొసైటీ ఈజ్ అ గ్రూప్ ఆఫ్ పీపుల్ అండ్ సపోర్టింగ్ పీపుల్. ఇప్పుడు ఒక్కోసారి పేరెంట్స్కి చెప్పుకోలేరు మీరు, కానీ మీ కమ్యూనిటీలోనో మీ ఏజ్ గ్రూపుల్లోనో మన గ్రూప్స్ ఉన్నాయి అనుకోండి, సపోర్టింగ్ గ్రూప్స్, వాళ్ళతో డిస్కస్ చేయొచ్చు. సో నేను అదే మన యూత్ పిల్లలకు కూడా నేను చెప్తున్నా, సపోర్టింగ్ గ్రూప్స్, ఇప్పుడు ఆల్కహాలిజం కానీ డ్రగ్స్ కానీ ఇవన్నీ కూడా సపోర్టింగ్ గ్రూప్స్ పెట్టుకుంటే వాళ్ళ ఏజ్ గ్రూప్ లెవెల్లో వాళ్ళు మాట్లాడుకొని, సో ఏదన్నా కూడా ఇప్పుడు మనకి చాలా కూడా మెడికల్గా కూడా వస్తున్నాయి, లైక్ డ్రగ్స్ రీహాబ్స్ కానీ, ఇప్పుడు ఆల్కహాల్ రీహాబ్స్ లాగా ఎట్లా వస్తున్నాయో డ్రగ్స్ కూడా రీహాబ్స్ అనేది వస్తున్నాయి. సో డ్రగ్ రీహాబ్స్ అనేది అంత దాకా పోవాల్సిన అవసరం లేదు. బట్ యూ కెన్ ఆల్వేస్ సే నో టు డ్రగ్స్, రైట్? ఆర్ యూ గోనా సే నో టు డ్రగ్స్?
మీరు ఎప్పుడు కూడా మీ చాయిస్ అనేది మీరు పిక్ చేసుకోవాలి. ఎవరు ఫోర్స్ చేసినా కానీ చేయాల్సిన అవసరం లేదు. మరి అదేవిధంగా మనకి బిలో ద హై స్కూల్స్లో ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండాలి. డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ మన లా అండ్ ఆర్డర్ కూడా ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. స్పెషలీ మీ అందరికీ తెలుసు సీఎం గారు ఎంత కష్టపడుతున్నారో డ్రగ్ ఫ్రీ తెలంగాణ కోసం. అట్లానే మనం కూడా డ్రగ్ ఫ్రీ పాలకుర్తి, అవునా కదా? డ్రగ్ ఫ్రీ పాలకుర్తి కోసం మనందరం కూడా కష్టపడదాం, మరి ముందుకు పోదాం. మరి అట్లానే యూత్ అందరూ కూడా, యూత్ ప్రెసిడెంట్స్, యూత్ లీడర్స్ అందరూ కూడా ఐ వాంట్ టు థ్యాంక్ దమ్ అగైన్ కష్టపడి ఈ ప్రోగ్రామ్ చేసినందుకు. మరి పిల్లలకు కూడా మీరందరూ కూడా డ్రగ్ ఫ్రీ పాలకుర్తి చేస్తారా లేదా? చేస్తారా? చెప్పట్లేదు. Say to no to drugs. So always pick your choice. మీరందరూ కూడా మంచిగా ఉండాలి. మరియు మన